మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. చెలియా నీ వందెలు చూడని ప్రేమ బంధం కలకాలం సాగని కన్నయ్యా అందించు ప్రేమనే చరణాలపై పులకించి వాలని మాకు నందనం నువ్వే ఉంటే మాకు సంతసం నీ చెంతుంటే నీ సంకిటమే ఈ తనువు మనసు సర్వాన్ని అర్పించే భక్తురాలను మాయలెన్ని చేసినా నీ వాడను నేనే బంధించు వాడనే బందీనయ్యానే నేనే రమాపతి నేనే ఆయుసుడను నేనే కాదా గోకులానికే రాజా కన్నయ్యా అందించు ప్రేమనే చరణాలపై పులకించి వాలని జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు జరిగిన కథలో రాసలీలల ఆనందాన్ని ఆస్వాదించాం. ఇప్పుడు చూసిన రాసలీలలో భగవానుడు శ్రీకృష్ణుని జీవన లీలలలో ఒక మహత్తర అంకము ఇప్పుడు పరాకాష్ఠను అందుకున్నది.
అసలు మనకు రాసలీలల యొక్క అర్థం జీవాత్మ పరమాత్మతో కలవటం. ఈ కలయికలో ఆత్మ పరమాత్మల మధ్య భేదం దూరం అవుతుంది. మరి ఆత్మ అనుకుంటుంది తనే పరమాత్మలని. దీనికి ఇలా కూడా నిర్వచనం ఉంది. మరి ఆత్మ తన అస్తిత్వాన్ని పరమాత్ముని శ్రీచరణలలో విలీనం చేసినప్పుడు అది మారుతుంది కేవలం పరమాత్మగా. మరి చాలా మంది భక్తులు ఈ విధంగా తమ అస్తిత్వాన్ని దూరం చేసుకుని మోక్షాన్ని కోరుకోవడం లేదు. తులసీదాసు గారు అన్నట్టు సద్గుణోపాసకుడు మోక్షాన్ని కోరడు. ఎందుకంటే ప్రేమ బంధాలలో ఉన్నదేమిటంటే జీవితంలోని ఆనందం, విరహంలోని బాధ, నిష్ఠురాలాడటం, అలగడం, సముదాయించడం లాంటి ముచ్చటలు. మోక్షం పొందితే ఆ విషయాలలో ఆనందం ఎక్కడుంది? అందుకే ఆ ఆత్మలలో భగవానులు శ్రీకృష్ణునితో ప్రేమ, ఇంకా ప్రేమికుల యొక్క ఊహలే సర్వదా స్థిరపడిపోతాయి. ఇక ప్రేమికురాలు ఏం కోరుతుందంటే తన ప్రియుడు కేవలం తనవాడే కావాలని, అతని ప్రేమ కూడా తనకే చెందాలని. వారికి పంచిన ప్రేమ వారికి చాలదు. అదేవిధంగా రాసలీలలో గోపికలందరికీ తమ కృష్ణుడు వారికే కనిపించాలి అని. అదే గూఢ రహస్యం భగవానుని యొక్క లీలలలో. విడివిడిగా ప్రతి ఆత్మను పరమాత్మతో కూడి నిరంతరం ఆనందాన్ని పొందుతూ ఉంటాయి. మధుమాసమే ఇదే రాసలీల, ఇదే రాసలీల. ఇక మనం నీళ్లతో నిండిన 100 కుండలను ఎండలో ఉంచితే అన్ని కుండలలోనూ సూర్యుని ప్రతిబింబం విడివిడిగా ఉంటూ ఉంటుంది. ఆ కుండ ఏమనుకుంటుందంటే మన సూర్యుడు మాత్రం నావాడే, ఇప్పుడు నాలో మాత్రమే ఉన్నాడు, ఇంకెవరు వాడు కాడు అని. ఇదే ప్రేమ భక్తి యొక్క ప్రభావం. ఇవే ఆ భగవానుని యొక్క లీలలు. సృష్టిలో ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి. సృష్టిలోన అణువణువు ఆనందం పండినే, ఇదే రాసలీల, ఇదే రాసలీల. తారలు నర్తించలే, పూలవాన కురిసెలే. ఇదే రాసలీల, ఇదే రాసలీల. ఓ మురళీనాదాలే దశ దిశల మ్రోగెనే. ఇదే రాసలీల, ఇదే రాసలీల. సంగీత స్వరాలే జగమంతా నిండెనే. ఇదే రాసలీల, ఇదే రాసలీల. రాసలీలంటే యోగంలో భోగం, భోగంలో యోగం అనే వ్యాఖ్య మూల రూపం. రాసలీలలకు మూలం రసం. మరి రసం స్వయం భగవానుడు శ్రీకృష్ణుడే. రసో వైస భగవతి శ్రీప్రియ రాధ, ప్రకృతి మరియు కుండలిని శక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ మరియు పురుషుడు. బృందావనం సహస్ర దళాల కమలం. గోపికా స్త్రీలు అంతఃకరణకు నిదర్శనాలు. శ్రీకృష్ణుని మురళీ శృతి మధుర నాదం, ప్రణవనాదమే యోగులు ధ్యానిస్తూ ఉంటారు. ఇక ప్రేమలీలల వర్ణన చెయ్యాలంటే దాని ప్రదర్శన మానవ రూపాల ద్వారానే జరగాలి. మరి సూరదాసు గారు అన్నట్టు సాయం వేళ రాధాకృష్ణులు కుటీరంలో భుజాలు తగిలించుకుంటూ ఆలింగనం చేసుకుంటుండగా మానవ అనుభూతిని పొందారు. శ్రీకృష్ణుడు రాధగా, రాధ శ్రీకృష్ణుడిగా మారిన లీలలు చిత్రకళ ద్వారా ప్రసిద్ధమైనవి. అదేవిధంగా వారి దివ్య ప్రేమ కూడా రాధాకృష్ణుల భౌతిక ప్రేమలీలల ద్వారా తప్ప తెలియచేయలేం. కొందరు రీసెర్చ్ స్కాలర్స్ అనేది రాధాకృష్ణుల ఉపాసన మొట్టమొదటి విడివిడిగా ఉంటుంది. ఇద్దరి యుగళోపాసన నింబార్గ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యుగంలో మహాదార్శనికుడు డాక్టర్ రాధాకృష్ణన్ గారు కూడా రాశారు. ఇన్ నింబార్గ కృష్ణ అండ్ రాధ టేక్ ప్లేస్ ఆఫ్ నారాయణ అండ్ హిస్ కన్సోల్. ఇంకొంచెం ముందుకు వెళ్ళి రాధాకృష్ణన్ గారు ఒక గొప్ప విషయం చెప్పారు. భక్తి ఈజ్ నాట్ మెడిటేషన్ అండ్ ఉపాసన, బట్ భక్తి ఈజ్ లవ్ అండ్ డివోషన్. ఇక్కడ రాధాకృష్ణన్ గారు భక్తిని గురించి వ్యాఖ్యానిస్తూ
మెడిటేషన్ ఆర్ డివోషన్ల తేడాను వివరించారు. ఇది మహత్వపూర్వమైనది. దీనితో ఇది రుజువైనది. ఉపాసన అంటే భక్తి కాదు, మరి భక్తి ప్రేమ యొక్క ప్రతీక, మరి రాధ ప్రేమ యొక్క సంపూర్ణ స్వరూపం. ఇక ముందు శ్రీకృష్ణుని రాజనీతి లీలలు యాదవ జాతి వీరిలో కుమ్మడిగా ఆకతాయి కంసునితో తలపడే సమయం వస్తున్నది. జరగబోతున్న సంఘటనల తాలూకు సంకేతాలు ఇక కంసుణ్ణి భయభీతుణ్ణి చేస్తాయి. సిపాయిలు 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 వెళ్ళండి వెళ్ళండి, చాడులను పిలవండి. రేపు దర్బారులో సమస్త సేనా నాయకులు హాజరు కావాలని చెప్పండి. వెళ్ళండి 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 వెళ్ళండి. మహారాజా కంస, మేము మీ భయంకర స్వప్నం యొక్క వివరణ విన్నాం. మరి మధురలోని మహాపండితులు సత్యగారి వివరణ కూడా విన్నాం. ఈ స్వప్నం చాలా గొప్ప వినాశనానికి సూచన అని, చాలా గొప్ప వినాశనం. ఈ రెండు వివరణల వల్ల మేం భయభీతులం కాలేదు, చింతించడమూ లేదు. మరి మాకు చింత కలుగుతున్నది ఎందుకంటే కేవలం మీ పరిస్థితిని చూసి. పరమవీరుడు కంసుడు నేటి వరకు 3 లోకాల్లోనూ విజయదుందుభిని మ్రోగించాడు.
అతని ఒక్క గర్జనతో దేవతలందరి హృదయాల్లోనూ వణుకు పుడుతుంది. సింహం అంతటి పరాక్రమం గల కంసుడు నేడు మాకు మొదటిసారి బెదిరినట్టు కనిపిస్తున్నాడు. ఇలా భయపడిపోయి ఇంతకు ముందు ఎన్నోసార్లు నువ్వు చింతించడం చూశావు. మరి ఈ విధంగా భయభీతుడు కావడం ఎప్పుడూ చూడలేదు మిత్రుడా, ఎప్పుడు. ఈ విషయమే మమ్ము చింతింపజేస్తున్నది మిత్రమా, చింతింపజేస్తున్నది. యుద్ధనీతి చెప్పేదేమిటంటే, శత్రువును గెలవాలంటే మొదటి ఎత్తు ఏమిటంటే అతన్ని భయభీతుణ్ణి చెయ్యాలని. అతని హృదయంలో జంకుని కలుగుజేయి మిత్రుడా, జంకుని. దానితో అతని శక్తి సగం క్షీణిస్తుంది. భయపడిన యోధుడు రణరంగంలో ప్రవేశించే ముందే సగం ఓడినవాడవుతాడు. ఎవరి హృదయమందు ఎటువంటి భయం, ఎటువంటి జంకు ఉండదో అతడు 4 వైపులా శత్రువులచే నేలకూల్చబడిన తన వీరత్వం, ధైర్య సాహసాల ద్వారా యుద్ధంలో గెలుపొంది తీరుతాడు. అందుకని మొట్టమొదట నువ్వు ఈ పని చేయి మిత్రుడా. ఇప్పుడు నీ హృదయం నుంచి ఈ భయాన్ని, జంకును దూరం చేయి మిత్రుడా, దూరం చెయ్యి. ఏ విధంగా దూరం చెయ్యను మిత్రుడా, ఏ విధంగా దూరం చెయ్యను? దీన్ని నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ఈ త్రిలోక విజేత కంసుడు నేటి వరకు ప్రతి విషయంలోనూ ఆ బాలుడి ముందు పరాజితుడవుతూనే ఉన్నాడు. అతని ముందు మేము ప్రతి వ్యూహంలోనూ దెబ్బ మీద దెబ్బ తింటున్నాము. అతడు మా యొక్క శక్తిశాలి యోధులను ఒకరి తరువాత ఒకరిని సంహరిస్తూనే ఉన్నాడు. అతడు తలుచుకుంటే ఎప్పుడో మమ్ము కూడా సంహరించి ఉండేవాడు. మరి అలా చెయ్యలేదు. మేమింతకు ముందు ఒకసారి చెప్పాం, కావాలనే చేస్తున్నాడు. ఏమంటే అతడు మమ్ము పరిహాసం చేస్తున్నాడు. మరి మరి మా ఒక్కొక్క అంగాన్ని నరికి నరికి చిత్రవధ చేసి చంపాలనుకుంటున్నాడు అతడు. ఆ ఆట ఎటువంటిదంటే, సింహం జింకను చంపే ముందు దానిని కొంచెం కొంచెం పారిపోనిస్తుంది. మెల్లగా పట్టుకుని దాని తొడను కరిచి తింటుంది. ఇంకొంచెం దూరం వెళ్ళనిస్తుంది. తర్వాత ఇంకో తొడను కరిచి తింటుంది. మళ్ళీ వెళ్ళనిస్తుంది. దాని కుత్తుకను గాయపరుస్తుంది. తర్వాత నడుం విరుస్తుంది. జింక శక్తి నశిస్తుంది. గత్యంతరం లేక ఆ జింక స్వయం దాని ముందు నేల మీద పడి అంటుంది, తినవయ్యా, ఇక నన్ను తిను తిను అంటుంది. అలాగే ఈ బాలుడు కూడా మాతో చెడగాటం ఆడుతున్నాడు. మేము ఇలాగే కృషించి కృషించి చావడం కంటే మాలాంటి గొప్ప వీరుడు ఒక బాలుడి చేతిలో చంపబడ్డాడనే అవమానం కంటే స్వయంగా ఆత్మహత్య చేసుకోవడమే. ఆత్మహత్య భీరువులు చేసే పని మిత్రుడా, కంసుడు వంటి వీరుడు కాదు. మా వీరత్వం విజయం పొందలేదంటే ఆ వీరత్వం ఉండి ఎందుకు? కావచ్చు, వీరునికి విజయం లభించకపోయినా వీరుడెప్పుడు పరాజితుడు కాడు మిత్రుడా, పరాజితుడు కాడు. ఎందుకంటే పరాజితుడు అవడం కంటే ముందే యుద్ధంలో మరణిస్తాడు. మరి అతని మరణాన్ని చావు అనరు, వీరమరణం అంటారు మిత్రుడా, వీరమరణం. మహారాజా బాణాసుర, మాటల విన్యాసం వలన ఓటమి గెలుపు కాదు. సత్యం వచించారు మహారాజా. ఈ మాటల తర్కజాలంలో పడి గింజుకోవటం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందంటే కార్యసాధన వలన, ఉపాయం వలన. మనకా ఉపాయం ఎవరు చెప్పగలరు? జ్ఞాని, మేధావి. మహారాజా, వీరత్వం అనేది ఒక గుడ్డి గుర్రం లాంటిది. దానిని సరైన మార్గంలో పరుగు తీయించడానికి ఒక చక్కని శిక్షకుని అవసరం ఉంటుంది. అదే విధంగా వీరత్వం ఒంటరిగా ఎప్పుడూ విజయం సాధించలేదు. విజయ సాధనకు దానికొక మార్గదర్శకుని అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఆ జ్ఞాని మేధావి ఎక్కడున్నాడు? ఇక్కడే తమ సమక్షంలోనే
మహాపండితులు సత్య వంటి విద్వాంసులు తమ రాజ్యంలో సిద్ధంగా ఉన్నారు. ఈ మేధావి విద్వాంసుడు స్వయంగా దైత్యుల గురువు మహనీయులు శుక్రాచార్యుని ప్రియ శిష్యులు. వీరి జ్ఞానాన్ని, విద్యను ఉపయోగించుకోవాలి మనం. అందుకనే నేడు నేను వీరిని తమ సమక్షానికి ఆహ్వానించాను. అవును మహారాజా, ఒకవేళ వీరికి స్వప్నాల శుభ అశుభాల ఫలితాల గురించి తెలిసి ఉంటే ఇది కూడా తెలిసి ఉంటుంది. ఏ ఉపద్రవానికి సూచన ఏ స్వప్నంతో ముడిపడి ఉందో దాని నివారణోపాయం అడుగుదాం. ఓ మహావిద్వాంసులు సత్య గారు, తమ చెంత ఏదైనా ఉపాయం ఉన్నదా? ఏదైనా విద్య ఉన్నదా? దానివల్ల నాకు రాబోయే విపత్తును అరికట్టగలరా? ఏదైనా సంకేతం నా దుస్వప్నంలో ఉన్నదా? అవశ్యం, అవశ్యం రాజా, అవశ్యం. పరమగురువు శుక్రాచార్యులు వారి అనుంగ శిష్యుడుండగా మీరు ఏ విషయంలోనూ చింతించవలసిన పనిలేదు. దైత్యుల హితాన్ని రక్షించడం మా గురువుగారి లక్ష్యం. తమరు దైత్య శిరోమణి, అందువల్ల తమలాంటి వారిని రక్షించడం మా కర్తవ్యం. తమ వాక్కులు విని మేం ప్రసన్నులమైనాం. చెప్పండి, తమ చెంత ఏం ఉపాయం ఉన్నదో? ఈ పరిస్థితుల్లో మా గురుదేవులు ఒకే ఉపాయం వివరించారు. ఏమిటది? రాజా, తమరు మహేశ్వరుని యజ్ఞం చేయండి. అది అన్ని అరిష్టాలను నాశనం చేస్తుంది. ఈ మహేశ్వర యజ్ఞం పేరు ధనుర్యజ్ఞం. భగవానుడు భూతనాథునిచే ఇవ్వబడిన ఈ ధనుస్సు ద్వారా యజ్ఞం విజయవంతం అవుతుంది. ఇది దుస్వప్నాలను నివారించి శత్రుభయాన్ని తొలగిస్తుంది. ఈ యజ్ఞాన్ని చేయడం వల్ల దుస్వప్నాలు, శత్రువుల యొక్క భయాలు, సమస్త అరిష్టాలు అతి శీఘ్రంగా తొలగించబడతాయి. ఈ యజ్ఞం విజయవంతంగా పూర్తి అయితే సమస్త సంపదల దాత శంకర భగవానుడు ప్రత్యక్ష దర్శనం కలిగించి మహత్తరమైన వరాలనిస్తాడు. వాటి వలన జరామరణాలు రెండింటినీ నివారించవచ్చు. శంకరుడి ద్వారా ఇవ్వబడిన ధనుస్సు మరి ఎక్కడున్నదో తమకు బహుశా గుర్తులేదేమో, లేక ఉగ్రసేన మహారాజు తమకు చెప్పి ఉండకపోవచ్చు. ఆ ధనుస్సు ఎన్నో శతాబ్దాల నుంచి మధుర రాజవంశీయుల చెంత ఉన్నది. అది గుప్త భాండాగారంలో దొరకవచ్చు. పూర్వకాలంలో ఆ మహాపాశుపత ధనుస్సు నందీశ్వరుని స్వయం పశుపతినాథుని వలన ప్రాప్తించినది. మరి ఒక పర్యాయము పరశురాముల వారికి ప్రసాదించారు. కృపానిధి పరశురాముల వారు దానిని ఈ రాజవంశ పూర్వీకులకు ఇచ్చారు. త్రిపురారి ఈ ధనుస్సుతోనే త్రిపురాసురుని వధించారు. రాజా, ఇటువంటివి రెండే ధనుస్సులున్నవి. ఒకటి త్రేతాయుగంలో రాముని వలన విరచబడినది, రెండవది మధుర రాజవంశీయుల చెంత ఉన్నది. తమరు ఆ ధనస్సు పూజను నిర్విఘ్నంగా జరిపితే తమకు ఎన్నడూ ఆపదలు రానే రావు. అసలు ఈ అనుమానం కలిగించే మాట తమరెందుకంటున్నారు? ఏమిటి ఆ పూజ నిర్విఘ్నంగా సాగడంలో తమకేమైనా శంక ఉన్నదా? లేదు మహారాజా, లేదు. ఎందుకంటే ఈ ధనుస్సు ఎంత కఠోరమైనదంటే మహాబలుడు శేషనాగు దీని వింటిని నారిని కూడా సారించలేకపోయాడు. మరి కానీ ఏమిటి? గురుదేవులు వచించినది ఏమిటంటే ఈ యజ్ఞం మధ్యలోనే ధనుస్సు విరిగిపోయినదంటే యజమానికి కీడు కలుగుతుందని. కానీ వారు ఇది కూడా వచించారు, ఒక్క నారాయణుడు తప్ప ఈ ధనుస్సును ఎవ్వరూ విరువలేరని. అందుకని యజ్ఞం సఫలమవుతుందనడంలో ఎటువంటి శంక లేదు. మహారాజా, నా సంప్రదింపు వల్ల తమరు ఈ మహాయజ్ఞానుష్ఠానాన్ని దృఢంగా ఆచరించండి. తమకు విజయం కలుగుతుంది మహారాజా, విజయం కలుగుతుంది.
ఇక చెప్పేదేమిటంటే మిత్రుడా, అదే ప్రదేశానికి నీ శత్రువు కృష్ణుని కూడా పిలిపించు. ఒకే స్థానంలో ఒకే సమయంలో రెండు కార్యాలు సాగుతాయి. అప్పుడు నీకు విజయం, నీ శత్రువుకు మృత్యు. మరి అతన్ని ఏ నెపంతో పిలిపించాలి? యజ్ఞం నెపంతో. నీ ఒక మహాయజ్ఞాన్ని చెయ్యబోతున్నావు. అది మహా ఉత్సవమని నమ్మించు. నీ సాటి మేటి రాజులను కూడా పిలువు. మధురలోని ప్రజలు ఈ ధర్మ కార్యాన్ని చూసి ఆనందభరితులు కాని. మరి రాజ్యములోని వీరయోధులను కూడా అక్కడికి పిలిపించు. వారు వారి యొక్క వీరత్వాన్ని అచ్చట ప్రదర్శిస్తారు. ఇక అదే నెపంతో కృష్ణుణ్ణి కూడా ఆ చోటికి ఆహ్వానించు. గోకులంలో కాళీయనాగు తల ఎక్కి నాట్యం చేసి మరి గోవర్ధన పర్వతాన్నెత్తి అతడు గొప్ప గొప్ప వీరత్వ ప్రదర్శనలు ఇచ్చాడుగా. అందుకని ఈ రాజ్యోత్సవంలో మొత్తం ప్రజలందరి ముందు సన్మానం ఏర్పాటు చెయ్యి. ఏమి తెలివి బాగుంది. ఒక్క మారు అతడు మన వలయంలోకి వచ్చాడంటే ఉత్సవ ద్వారం చెంత ఉండే తమ పట్టపుటేనుకు కువలయ పీడ అతన్ని తొక్కి చంపుతుంది. ఒకవేళ అక్కడ తప్పించుకుంటే మనం మల్ల యుద్ధానికి రచ్చగొడతాం. ఆ మల్ల యుద్ధంలో మన యోధుడు అతని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. ఇది కదా వ్యూహం. ఒక్కసారి అతను స్వయంగా మా సమక్షానికి వచ్చాడంటే మా ఖడ్గం ఒక్క వేటుతో అతను శిరస్సును మొండెం నుంచి వేరు చేస్తుంది. మరేమిటి? మరి మన ఆహ్వానాన్ని అంగీకరించి రాడనుకుంటాడు. ఆహ్వానాన్ని ఎవరి ద్వారా అందించాలంటే వారి మాటని జవదాటని వారి ద్వారా. అంటే వసుదేవులు దేవకలి ద్వారా ఆహ్వానం పంపించు. దేవకీయ లేదు, తను మరణించడానికైనా ఒప్పుకుంటుంది కానీ ఇప్పుడు ఈ కార్యం చెయ్యదు. ఇంతవరకు తను అంగీకరించనే లేదు కృష్ణుడు తన పుత్రుడని. ఆ తలను నరికివేయండి. వద్దు, ప్రజలు గగ్గోలెత్తుతారు. ఈ కార్యం దుష్కరమైంది. మొత్తం వ్యూహం చెడుతుంది. నా ఉద్దేశంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ కార్యాన్ని నెరవేర్చగలడు. ఎవరు? అక్రూరుడు. అక్రూరుడా? అవును మహారాజా. అతను యాదవ కులంలో ఒక శక్తివంతుడైన నాయకుడు. అదీగాక అతను ఎంతో తెలివైన వాడు. వారందరూ అతని మాటకు విలువిస్తారు. అతని నిబేధనీతి ద్వారా ఒక ఆశ చూపించి లొంగ తీసుకుంటే ఈ కార్యం సులభంగా జరుగుతుంది. కానీ ఇది అసంభవం. అతను నిజమైన రాజభక్తుడు. నీకు గుర్తులేదా? నిండు దర్బారులోనే అతను మాపై కరవాలం దూశాడు. అతను మహారాజు సూరసేనునే తన ప్రభువుగా భావిస్తాడు. ఎప్పటికీ తన ప్రభువుగా అతను ద్రోహం చెయ్యలేడు. ఎంత ఆశ చూపించినా లాభం లేదు. మహారాజా, ఆశ అనేది ప్రతి ప్రాణికి ఉంటుంది. నిగ్రహం అనేది అల్ప విషయం. అతనికి ఎటువంటి ఆశ చూపించాలంటే దాన్ని అతడు నిరాకరించకూడదు. అందుకే అతనికి మన అధీనంలో ఉన్నటువంటి ఏదైనా ఒక రాజ్యాన్ని ఇచ్చివేయండి. అతడు రాజభక్తుడే కాని మూఢ విశ్వాసాలు కలవాడు కాదు. పూర్తిగా రాజకీయం తెలిసినవాడు. నిజమైన రాజకీయవాదికి కొన్ని గొప్ప కోరికలుంటాయి. అతని కోరికను తీరిస్తే అతడు మీకు దాసుడవుతాడు. మరి ఈ కార్యము సులభంగా జరిగిపోతుంది. అందరూ అతని మాట వింటారు గనక. మన యొక్క గూఢచారుల సూచనల ప్రకారం అతడు కొన్ని దినాల క్రితం గోకులానికి వెళ్ళాడు కృష్ణుడి కోసం. అతడే కృష్ణుణ్ణి ఒప్పించి ఇక్కడికి తీసుకురాగలడు. ఒకవేళ అతను లొంగలేదంటే? భేదనీతికి లొంగకపోతే దండనీతిని ప్రయోగిస్తాం.
తను నీ మాటలలో పస ఉంది. అక్రూరుని పిలిపించండి. రాజులు నన్ను పిలిపించవలసిన అవసరమే వచ్చింది? ఆ, మాకు అంతగా తెలియదు. మరి ఈ మధ్య వారి మనోస్థితిని పరిశీలించి చూస్తుంటే ఈ విషయాన్ని వారు తమతో సంప్రదించాలని నిర్ణయించుకున్నట్టు మాకు అనిపిస్తోంది. యాదవ సమాజంలోని వేరువేరు శాఖల మధ్య ఉన్న అగాధాన్ని ఎలా పూడ్చాలా అని. దానివల్ల మధుర రాజ్యం సుభిక్షంగా విరాజిల్లుతుంది. ఇదెంతో చక్కని విషయం. వారు ఇలా ఆలోచించడం నిజమైతే మేము అదే ఆలోచిస్తున్నాం. అక్రూరుల వారు ఆసీనులు కండి. ఆసీనులు కండి. అక్రూరుల వారు, మేము మధురను యావత్ భారతదేశానికి రాజధానిని చెయ్యాలనే స్వప్నాలు కంటున్నాం. ఇక ఆశ ఎప్పుడు నెరవేరుతుందంటే మనమంతా ఒకే బృందంగా కలిస్తేనే మన శక్తిని ప్రదర్శించగలం. ఈ స్వప్నాన్ని సఫలం చేసుకోవాలని మేము తమ వంటి రాజభక్తుల సహాయాన్ని అర్థిస్తున్నాం. అక్రూరుల వారు, తమరు యాదవ జాతికి పరమ వీర నాయకులు. అందుకే తమను గౌరవించాలి. అందుకే మేము నిర్ణయించాం, తమను మధుర రాజ్యంలో అంతర్గతంగా ఉన్న ఒక ప్రాంతానికి రాజుగా చెయ్యాలని. మరి ఈ ప్రకటన వచ్చే నెల మధురలో జరిగే మహోత్సవంలో మేమే స్వయంగా ప్రకటిస్తాం. ఉత్సవమా? మేం విద్వాంసుల సత్యాగారి సలహా ప్రకారం ఒక గొప్ప మహేశ్వర యజ్ఞం చెయ్యాలని నిశ్చయించాం. ముఖ్యంగా ఆ దివ్య ధనుస్సు యొక్క పూజ జరుగుతుంది. అది స్వయంగా పరశురాముల వారు మా పూర్వీకులకు ప్రసాదించారు. ఆ ఉత్సవానికి వివిధ దేశాల రాజులందరూ ఆహ్వానించబడతారు. ఇక వారందరి సమక్షంలో తమని ఆ ప్రదేశానికి రాజుని చేసి గౌరవిస్తాం. మాకున్న మరొక సదుద్దేశం ఏమిటంటే, అదే శుభ సమయంలో సమస్త ప్రజానీకం సమక్షంలో తమ పట్టాభిషేకాన్ని జరిపిస్తాం. దానివల్ల మిగిలిన యాదవ నాయకుల ఉత్సాహం పెరుగుతుంది. అసలు ప్రజలు ఏ కారణంగా మధురను వదిలి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి రావాలి. మరి మనందరి సామూహిక శక్తి ఒక్కటై రాజ్యాభివృద్ధిలో పృథ్వీలో అజేయులం కావాలి. ఆహా ఆహా మహారాజా, ఆహా! నేడు తమ ముఖార విందం నుంచి దేశ శ్రేయస్సుకు సూచనలు విని నా మనస్సు సంతోషంతో నిండిపోయింది. మహారాజా, ఈ మహాలక్ష్యం వైపు మనందరం కలిసి ముందుకు నడిస్తే నిశ్చయంగా మధురా సామ్రాజ్యం భరతఖండంలో అన్నింటికంటే గొప్పగా శక్తివంతమైన రాజ్యంగా మారుతుంది. అవశ్యం, అవశ్యం జరుగుతుంది. మాకు సంతోషంగా ఉన్నది. తమరు మా ఆలోచనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు. పూర్తిగా ఏకీభవిస్తున్నాను మహారాజా, ఏకీభవిస్తున్నాను. మిగిలిన యాదవ నాయకుల చెంత తమ ఆలోచనను వివరించానంటే వారు కూడా వెంటనే ఏకీభవించి ఒక స్థిర నిర్ణయం తీసుకుని అందరూ ఆనందడోలికల్లో ఓలలాడతారు. మరి మహారాజా, ఈ ఆలోచనలో ఒక చిన్న సవరణ చేయవలసి ఉంటుంది. సెలవియ్యండి. తమరు నన్ను ఒక ప్రాంతానికి రాజుగా చేసే విషయం విన్నవించారుగా, అది అంత ఉచితంగా లేదు మహారాజా. కారణం? తమరిచ్చే పదవికి యోగ్యుణ్ణి కాదు. అది తమ వినమ్రత అక్రూరుల వారు. అయితే తమ వంటి రాజభక్తులకు ఘనమైన పదవులు కూడా తక్కువే. మహారాజా, తమరు నన్ను రాజభక్తుడంటున్నారు. అయితే రాజభక్తి యొక్క అర్థం కూడా తెలిసే ఉంటుంది. ఒక నిజమైన రాజభక్తుడు ఎవరంటే తమ జీవితంలో దేశానికి ఒకే రాజుకి విశ్వసనీయుడుగా ఉంటాడు.
ఇక నాకు తెలిసినంత వరకు నా జీవితములో నా రాజు ఒక్కరే, మహారాజు శూరసేనులు. మరి నా జీవిత కాలమంతా వారే నా రాజు. ఒక నిజమైన సేవకునిగా నా ధర్మం ఏమిటంటే తమరిని అసలైన రాజభక్తులంటారు. మరి తమకిది కూడా తెలిసే ఉంటుంది. మహారాజు శూరసేనులు రాజ్యం నుంచి విముక్తి చెందారు. తమ మహల్నే ఒక మందిరంగా మార్చేశారు. వారు స్వయం ఒక సన్యాసి వలె ఉంటున్నారు. వారికి వారి పూజా పునస్కారాలకే సమయం చాలడం లేదు. మరి వారు సామ్రాజ్య పాలన చేసే కఠినమైన కార్యం ఎలా చేయగలరు? ఆ కారణంగానే తమ వంటి నిపుణులైన వీరయోధుల అవసరం ఎంతైనా ఉంది. మరి మహారాజు శూరసేనులు భక్తి మార్గంలో పడిపోతే వారికి బదులుగా వారి పుత్రులు కుమార వసుదేవుల వారు మా ప్రభువులే. వారు వీరులే, నైపుణ్యం కలిగిన వారి, కర్తవ్య పారాయణులు, రాజనీతి పూర్తిగా తెలుసుకున్నవారు. ఏ మేలు కలయికల మాట తమరు సమర్థిస్తున్నారో ఆ మేలు కలయికల మాటను వారు తప్పక సమర్థిస్తారు. తమరు మిత్రత్వంతో చేతులు కలపండి, అందరికీ మేలు జరుగుతుంది. అవశ్యం అవశ్యం మేము వారికి మిత్రహస్తాన్ని అందిస్తాం. మాకు నిజంగా వారితో ఎటువంటి శత్రుత్వము లేదు. మరి మేము వారి చరిత్రను కూడా ఆనందంగా అంగీకరిస్తాం. మరి కానీ ఏమిటి కానీ? మరి మాకు వారికి మధ్యన ఒక ముళ్ళు ఉన్నది, విషం నిండిన ముళ్ళు. ప్రతి క్షణం ప్రతి సమయం అది మాకు గుచ్చుకుంటుంది. ఎవరైనా ఆ ముళ్ళును మా దారి నుంచి తప్పించగలిగితే మేం వారికి కేవలం మిత్రులు మాత్రమే కాదు, మధుర రాజ్యానికి వారిని యువరాజుగా కూడా చేస్తాం. అక్రూరుల వారు తమకు తమ స్వామి క్షేమంపై అక్కర ఉంటే ఈ కార్యాన్ని తమరు కూడా చేయవచ్చు. ముఖ్యంగా ముళ్ళును మాత్రం తొలగించండి. ఆ క్షణంలో తమ స్వామి యొక్క దుఃఖాలన్నీ దూరం అవుతాయి. వారిని కారాగారం నుంచి విడుదల చేసి యువరాజు సింహాసనాన్ని అధిష్ఠింపజేస్తాం. అక్రూరుల వారు మరి తమరు వారిని నిజంగా రాజుగా భావిస్తే రాజభక్తిని ప్రదర్శించుకోవడానికి మీకు ఒక చక్కని సువర్ణావకాశాన్ని ఇస్తున్నాం. ఈ సువర్ణావకాశాన్ని నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు మహారాజా. తమరు నాకొక విషయాన్ని మరుగుపరిచారు. ఆ విషతుల్యమైన ముళ్ళు ఎవరు? దాన్ని తొలగించే కార్యాన్ని నాకు కట్టబెడుతున్నారు. దేవకీ వసుదేవుల అష్టమ పుత్రుడు కృష్ణుడు. కృష్ణుడా? ఎవరా కృష్ణుడు? మరి దేవి దేవకీ వసుదేవుల అష్టమ సంతానం ఒక ఆడ శిశువు. కాదు కాదు, అది వారి అష్టమ సంతానం కాదు. అలా నమ్మించారు. వాస్తవంగా వారి అష్టమ సంతానం ఒక బాలుడు. అతన్ని వసుదేవుడు రాత్రికి రాత్రే నందగోపురి ఇంట విడిచి వచ్చాడు. అతడే కృష్ణుడు. ఈ మాటే నిజమైతే ఈ విషయంలో తమ వద్ద రుజువేమున్నది? దేవర్షి నారదుల వారి వచనం. నారదులు స్వయం ఈ రహస్యాన్ని నాతో విన్నవించారు. మరి నారదుల వంటి దేవర్షి ఎప్పుడు అసత్యం వచించారు. మహారాజా కంస, తమరు దేవీ దేవతల మాటల్ని నమ్మడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఈ విషయాన్ని తమరు స్వయంగా చూడలేదు, తమ కాపలాదారులు చూడలేదు, తమ విశ్వాసపాత్రులు చూడలేదు. ఈ సంఘటన గూర్చి తమ వద్ద ఎటువంటి రుజువు ఆధారం లేదు. ఇలా సృష్టించబడిన మాటలు నమ్మి తమరు మహారాజు నందుల వారి చిన్నారి పసికందును, నిర్దోషి అయిన బాలకుని హత్య చేసే పాపం నా చేత చేయించాలనుకుంటున్నారు. లేదు అక్రూరుల వారు, లేదు. నేను తమ ద్వారా ఎవరిని హత్య చేయించదలుచుకోలేదు. తమరింకా నా పూర్తి ఆలోచన విననే లేదు. మేం కేవలం కోరేదేమిటంటే తమరు గోకులం వెళ్లి కృష్ణుణ్ణి మధురలో జరగబోయే ఉత్సవానికి మా తరపున ఆహ్వానించండి. ఇక తమరే స్వయంగా తోడ్కొని రండి. అదే ఎందుకు? ఎందుకంటే
ఆ ఉత్సవంలో మేము మన రాజ్యంలో ప్రముఖ వీరులకు సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాం. మరి తమకు తెలుసు, ఈ బాలుడు కాళీయ నాగు వంటి విషనాగును తన వీరత్వంతో పరాభవించి యమున నుంచి తరిమి కొట్టాడు. ఇటువంటి వీర బాలకుని సమస్త ప్రజల ముందు మేము సన్మానించాలనుకుంటున్నాం క్రూరుల వారు. లేదు మహారాజు కంస, లేదు. తమరు సన్మానం చేయాలనుకోవడం లేదు. ఈ నెపంతో అతనిని ఇక్కడికి రప్పించి ఏదో ఒక విధంగా హత్య చేయాలని మీ ఉద్దేశం. కాదు క్రూరుల వారు, దీనిని హత్య అనరు. పైగా రాజనీతి భాషలో దీనిని శత్రువధ అంటారు. తమరు స్వయంగా రాజనీతిజ్ఞులు, తమకు తెలిసే ఉండాలి. రాజనీతిలో శత్రువుని వధించడమే ధర్మం. చరిత్రలో శత్రువుని వధించేవాడు వీరుడవుతాడు. వీరుడెవరంటే తన సమవుజ్జి అయిన శత్రువును యుద్ధ భూమిలో ముందు నిలబడి రెచ్చగొడతాడు. అతనిని వధిస్తాడు, లేక తాను మరణిస్తాడు. అతడే వీరుడనబడతాడు. పసివాడు, తక్కువ శక్తి గలవాడు, నిర్దోషి బాలుని తమ వంటి మహాయోధులు ఈ ప్రకారంగా మోసము చేసి పిలిపించి అతనిని హత్య చేయాలనుకోవడం వీరత్వం అనిపించుకోదు. ఏ నీతి శాస్త్రం కూడా దీనిని సమర్థించదు. అక్రూరుల వారు, తమ వివాదంతో మాకు పని లేదు. అతడు బాలుడో వృద్ధుడో మాకు శత్రువు. ఆకాశవాణి వాక్కు ప్రకారం అతడు మా ప్రాణాలను హరించేవాడు. అందుకనే నీతితోనో అవినీతితోనో ఏ విధంగానైనా అతన్ని చంపాలి. అది మహాపాపం. ఇదే ధర్మం. తమ యొక్క ప్రాణరక్షణకు చంపడం ఒక్కటే ధర్మం. అదే ధర్మం అంటారా? తన ప్రాణాలను రక్షించుకోవడమే ఒక వ్యక్తి అన్నిటికంటే గొప్ప ధర్మం. మరి ఈ ధర్మాన్ని పాటించడానికి మేము మీ సహాయాన్ని కోరుతున్నాం. క్షమించండి మహారాజా. తమ వీరత్వానికి తమరిచ్చిన వ్యాఖ్యానంతో నేనేనాడు ఏకీభవించలేను. దీనిని నేను ధర్మం అనలేను, వీరత్వం అనలేను. ఇటువంటి అల్పమైన పాపకార్యం చేయడానికి నేను ఏనాడు అంగీకరించను. తమరు మహారాజు ఆజ్ఞనే ధిక్కరిస్తున్నారు. దీని యొక్క పరిణామం తెలుసా? పరిణామానికి భయమా? మహారాజా కంస ఏ దినమైతే యదువంశజుల చేతిలో అతని గురువు కరవాలం ఇస్తాడో ఆనాడే ఒక నియమం విధిస్తాడు. ఏ పరిణామాల భయం వల్లైనా ఎప్పుడైనా అతని కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో వెనుకంజ వేస్తే ఈ కరవాలాన్ని నదిలో పడవేయాలి. ఎందుకంటే అటువంటి పిరికివాడికి అసలు కరవాలం ధరించే యోగ్యత లేదు. ఇప్పుడు నేను ఆ కరవాలాన్ని పారవేయదలుచుకోలేదు. ఎందుకంటే నా వీరత్వం మరి నా ధర్మం రెండూ ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఒకవేళ ఆ బాలుడు నందగోపుని పుత్రుడే అయితే ఆ నిర్దోషిని హత్య చేయడం లేక చేయించడం మహాపాపం. అటువంటి మహాపాపం నేనెప్పుడూ చెయ్యను. ఒకవేళ తమ మాటే నిజమైతే, కృష్ణుడే కుమార వసుదేవుల అష్టమ పుత్రుడే అయితే మరి నా కర్తవ్యం నాకు తెలిసి వచ్చింది. చూడండి, కుమార వసుదేవులే నా ప్రభువు. మరి నా ప్రభువుల తనయుని రక్షించడమే నా ప్రథమ కర్తవ్యం. ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి మహారాజా. ప్రణామం. Hare Krishna, Krishna